ఏ ఊరు వెళ్తున్నారమ్మా? ఎప్పటి నుంచి ఇక్కడ కూర్చుని ఉన్నారు మీరు? మేము 2 గంటలు అవుతుంది సార్ కూర్చుండి. మొత్తం చుట్టూరుగా తిరిగి వచ్చినాం. బస్సులు లేవు, ఏం లేవు. పానమంతా ఎండకు నీరు పడుతుంది. ఏ ఆటో బుక్ చేద్దామన్నా కానీ బుకింగ్ కూడా అవుతలేవు. బాగా అవస్థ అవుతుందని ఇక్కడ కూర్చున్నాం. బస్సులు లేవు, ఏం లేవు. ఏ వారు అవుతుందో పొద్దున్న నుంచి తినలేము, చేయలేము. ఈ వారు దాకా నిలబడ్డాం. పానమంతా చక్కెర వచ్చినట్టు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మేము నిర్మల్ వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ పోయినాం నిన్న నుంచి వెళ్ళి మా వాళ్ళ ఇంటికాడ ఉండి పొద్దున వచ్చినాం. బస్సులు ఉన్నాయేమని. ఇప్పటిదాకా లేవు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చారు? ఇక్కడ వరకు ఆటో మా పిల్లగాడు తెచ్చి అక్కడ ఇటు పెట్టిండు. అక్కడ నుంచి వెళ్ళి ఆటోలో వచ్చినాం. ఇప్పుడు ఆటో ఈ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్కి బుక్ చేసుకున్నామన్నా అక్కడ ఆఫ్ చూపెడతలేదు. ఎక్కడికి పోదామన్నా చూపెడతలేదు. బస్సులు ఏమో లేవు. ఏం పేరమ్మా? నా పేరు భీమమ్మ సార్. భీమమ్మ. మాది నిర్మల్. బాగా ఇబ్బంది అవుతుంది సార్. మేము పొద్దుగల వచ్చినాము. ఇప్పటిదాకా బస్సులు లేవు. ఇవరాక అదంతా తిరిగి వచ్చి ఇక్కడ కూకున్నాము. ఆటోలు బుక్ చేసుకుందామన్నా ఆటోలు లేవు. కార్లు బుక్ చేసుకుందామన్నా లేవు. ఇక మరి అప్పటిదాకా కానీ నడుస్తాయా నడయని కూకున్నాం ఇక్కడ. మాకు పోయేందుకు ఇప్పుడు ఏం లేదు. ఎట్లా పోవుడు మీరు నిర్ణయం చేయాలి. ట్రైన్కి వెళ్ళాలని ఏమనుకోవడం లేదా? బస్సు లేకపోతే రైలుకి వెళ్ళినా వెళ్ళాలి కదా. ఇక్కడ కూర్చుంటేలా? రైలుకి వెళ్ళాలంటే రైలుకు మాకు అక్కడ దాకా లేదు. నిర్మల్ దాకా రైలు దగ్గరలో కూడా లేదా? లేదు. నిజామాబాద్ పోతే రైలు. అక్కడ నుంచి మళ్ళీ ఏమైనా ఆటోలు ఉంటాయా? అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఏమైనా ఉన్నాయో లేవో. ఇక తెలంగాణనే మొత్తం బంద్ అంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇక్కడనే కూకుంటాం. మరి అప్పటిదాకా నడుస్తాయేమని కూర్చున్నాం. వెళ్ళాలి మీరు? మేము శ్రీశైలం వెళ్దామని వస్తే బస్సులు లేవు. ఇక్కడ బాగా అడిగితే బస్సులు ఇప్పుడు వస్తారు, అందుబాటులో లేవని ఇక వెళ్ళిపోతున్నాం. రిటర్న్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాళీమందిరం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారా? ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. శ్రీశైలం ఎందుకు వెళ్ళాలనుకున్నారు? పిల్లలకి హాలిడేసారా? ఏం లేదు, మేము హాలిడేస్ కాబట్టి వెళ్దామని అనుకున్నాం. ఓకే. మీరు చెప్పండి. ఏం పేరు మీ పేరు? మేము పొద్దుగాల వచ్చినాం సార్. యాస్టకు వస్తుంది. ఓకే, ఎండలో తిరిగి బస్సులు లేనందుకు మళ్ళీ వాపస్ పోదామని పోతున్నాం. ఓకే. అంటే పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కాబట్టి వీళ్ళు శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఉన్న కాళీ మందిర్లో ఉంటారు ఈ ఫ్యామిలీ. వాళ్ళు మార్నింగ్ వచ్చారంట ఇక్కడ బస్ స్టాండ్కి. ఇంకా బస్సు లేకపోయేసరికి ఏమి చేయలేక వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకా తిరిగి ఇంటికి వెళ్దాం అక్కడన్నా ఆటోలని ప్రయత్నం చేస్తున్నారు. మనం సిబిఎస్ బస్ డిపోలో ఉన్నాం. బస్సులు అయితే నడవటంలా, కొన్ని ప్రైవేట్ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అంటే చాలా తక్కువ బస్సులు నడుస్తున్నాయి. ఏపీకి సంబంధించిన కొన్ని బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు డిపోలో కనిపిస్తున్న సీన్ ఏంటంటే చాలా రోజుల నుంచి సివరేజ్ లైన్కు సంబంధించిన పనులు పెండింగ్లో ఉండటంతో ఆ లీకేజ్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధికారులు ఏం చేశారంటే ఈ డిపోలో చూడండి, మనం ఇక్కడ ఆ విజువల్స్లో మనం క్లియర్గా చూడవచ్చు. మొత్తం ఆ డిపోలో ఉన్న ఈ సివరేజ్ లైన్ పైప్కు సంబంధించిన పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే సమ్మె బయట ఏమో చాలా దారుణంగా ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోతున్నారు. డిపోలో కొంత ఏదో ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు వచ్చి ఆ బస్సు వచ్చినప్పుడు వెళ్తున్నారు. మిగతా పనులు అంటే డిపోలో సివరేజ్ లైన్కు సంబంధించిన పెండింగ్ పనులని అధికారులు కంప్లీట్ చేసుకోవడం మనకి ఇక్కడ ఈ దృశ్యాల్లో మనం చూడవచ్చు.